పిల్లలు చాలా గమనిస్తారు. గుడ్ అబ్జర్వర్స్ అండ్ గుడ్ ఇమిటేటర్స్. వెన్ యూ సెట్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ బిఫోర్ దెమ్, దే ఇమిటేట్ యూ బై డిఫాల్ట్. మీరు వాళ్ళ ముందు ఒక మాదిరి చూపించినప్పుడు, వాళ్ళ ముందు మీరు పోట్లాడుతూ ఉండండి, వాళ్ళు కూడా మంచి గయ్యాళ్ళలాగా తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికే ఫోన్లో మాట్లాడుతుండండి, వాళ్ళు కూడా ఫోన్ కతుక్కుండే ఫెవిక్విక్ టైప్ తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికే టీవీ చూస్తూ ఉండండి. వాట్ ఎగ్జాంపుల్ ఆర్ యూ సెట్టింగ్ బిఫోర్ యువర్ చైల్డ్? దట్స్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్ అండ్ అబ్జర్వర్స్. బయట వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేయగానే చెప్తారు పెద్దవాళ్ళు, పిల్లలు చెప్పరు. దే టేక్ ఇట్, వాళ్ళ హృదయంలోకి తీసుకుంటారు, అదే రేపొద్దున చేస్తారు. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారా టీవీల్లో, లేకపోతే మీ పక్కింట్లో, ఎదురింట్లో, మీ చుట్టాలు వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఆరిందల్లా మాట్లాడుతుంటారు. అది పిల్లల గొప్పతనం కాదు, అది తల్లిదండ్రుల దౌర్భాగ్యం. వాళ్ళకి అంత పెద్ద పెద్ద మాటలు ఎట్లా వచ్చాయి అనుకుంటున్నారు? తల్లిదండ్రులు ఒక డిసిప్లిన్ పాటించలా. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల దగ్గర ఉండకూడదు. పెద్దల విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు పెద్దల దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. చిన్నపిల్లలకి పెద్ద మాటలు ఎట్లా వస్తున్నాయి? దే పికప్ వెరీ ఫాస్ట్. పికప్ చేస్తారు వాళ్ళు. నువ్వు మాట్లాడే పెద్ద పెద్ద మాటలు చిన్న పిల్లల నోట్లోకి వచ్చేస్తాయి. హౌ కమ్? వాళ్ళంత క్విక్ లెర్నర్స్, క్విక్ గ్రాస్పర్స్, అంత చక్కగా గ్రహించేస్తారు వాళ్ళు. నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. మా నాయనమ్మ 13.5 సంవత్సరాల మంచం మీద ఉండి పక్షవాతంతో బాధపడుతూనే ఆవిడ ఇల్లంతా మెయింటైన్ చేసింది. నాకు ముగ్గురు అత్తలు అక్కడే ఉండేవాళ్ళు. మా నాన్నగారు, మా అమ్మగారు వెళ్ళి వస్తుండేవాళ్ళు ఉద్యోగానికి, విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. చాలా వాళ్ళ యాబ్సెన్స్లో చాలా కాలం ఉన్నాం. మా ఇంట్లో ఒక రూల్ ఏంటంటే, పెద్ద ఇల్లు, రూల్ ఏంటంటే పెద్దలు మాట్లాడుకుంటామంటే పిల్లలు ఆ చివరికి వెళ్ళిపోవాలి. దరిదాపుల్లో కనపడితే ఏం లేదు, అయిపోయామే. అందరిని ఒక రూమ్లో వేసి 4 తన్ని రూమ్ తాళం వేస్తారు. కాబట్టి పెద్దలు మాట్లాడుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు. మేము పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత కూడా మా కులం ఏంటో తెలియదు. వాళ్ళు మాట్లాడుకున్నారు లేదు కూడా ఈరోజు మాకు తెలియదు. పెద్దలు చాలా మాటలు మాట్లాడుకుంటారు. మా ఇంట్లో పాపం ఒక అంకుల్కి ఏదో నిక్ నేమ్ పెట్టుకున్నారు, గుండు బచ్చా అని. మా కజిన్ ఒక అమ్మాయి ఉంది, చాలా క్విక్ గ్రాస్పర్. ఎట్లా పట్టేసిందో, ఎటు తిరుగుతా ఎటు వెళ్తా పట్టేసిందో, ఈ రూల్ అధిగమించేసి మొత్తానికి పట్టేసింది. ఆ అంకుల్ని అలా పిలుస్తారని. ఒకరోజు ఆ అంకుల్ వచ్చారు. అంకుల్ మీరే కదా గుండు బచ్చా అంటే అంది. వెంటనే వీళ్ళందరూ అవాక్కైపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. స్థానులాగా నించుండిపోయారు. ఆయన బ్యాంక్ ఆఫీసరు, ఫ్యామిలీ ఫ్రెండ్, పాపం ఆయనకు నిక్ నేమ్ పెట్టుకున్నారని ఆయనకు తెలియదు. స్టాండ్ స్టిల్ అయిపోయింది ఇంట్లో. ఎట్లుందంటే అందరూ విగ్రహాల్లాగైపోయి అలా చూస్తున్నారు ఒక్కసారిగా. నాకు తెలుసులేండి మీరు నన్ను ఈ పేరుతో పిలుస్తున్నారని అన్నాడు పాపం ఆయన. జాగ్రత్త, పిల్లలు మిమ్మల్ని బుక్ చేస్తారు. అదే మీరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు.